దేశంలో వంట గ్యాస్ ధరలు మరోసారి భారీగా పెరగడం ప్రజల్లో తీవ్ర ఆందోళనను కలిగిస్తోంది. గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్ ధరను 60 రూపాయలు పెంచగా కమర్షియల్ సిలిండర్ ధరను 115 రూపాయలు పెంచుతూ చమురు మార్కెటింగ్ సంస్థలు తాజాగా నిర్ణయం తీసుకున్నాయి. పెరిగిన ఈ ధరలు అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చాయి. దీంతో హైదరాబాద్లో గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్ ధర 965కి చేరింది. అయితే ఉజ్వల పథకం కింద అందించే సబ్సిడీ సిలిండర్ల ధరల్లో ఎలాంటి మార్పు లేదని చమురు సంస్థలు స్పష్టం చేశాయి. ఇతర నగరాల్లో కూడా ధరలు ఇదే విధంగా పెరిగాయి. పశ్చిమాసియా ప్రాంతంలో జరుగుతున్న యుద్ధ పరిస్థితుల వల్లే ఎల్పీజీ ధరలు పెరగడానికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఆ ప్రాంతం ప్రపంచానికి ప్రధాన చమురు సరఫరా కేంద్రంగా ఉంటుంది. యుద్ధ పరిస్థితులు ఏర్పడితే చమురు సరఫరాలో అంతరాయం ఏర్పడే అవకాశం ఉంటుంది. దీంతో అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు పెరుగుతాయి. క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగితే పెట్రోల్, డీజిల్ మాత్రమే కాకుండా ఎల్పీజీ ధరలు కూడా పెరుగుతాయి. ప్రస్తుతం భారత్ తన అవసరాలకు కావాల్సిన ఎల్పీజీని పెద్ద మొత్తంలో దిగుమతి చేసుకుంటుంది. అందువల్ల అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరిగితే దేశీయ మార్కెట్పై కూడా ప్రభావం పడుతుంది. ఇటీవలి అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పెరగడంతో చమురు మార్కెటింగ్ సంస్థలు కూడా ధరలను పెంచాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీని ప్రభావం నేరుగా వినియోగదారులపై పడుతోంది. అయితే కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉజ్వల పథకం కింద లబ్ధిదారులకు ఇచ్చే ఎల్పీజీ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పు చేయలేదని చమురు సంస్థలు ప్రకటించాయి. ఈ పథకం ద్వారా పేద కుటుంబాలకు సబ్సిడీతో గ్యాస్ సిలిండర్లు అందిస్తున్న విషయం తెలిసిందే. ఉజ్వల పథకం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో వంట కోసం కట్టెల వినియోగం తగ్గి ఆరోగ్య సమస్యలు కూడా తగ్గాయని ప్రభుత్వం చెబుతోంది. అందుకే ఈ పథకం లబ్ధిదారులపై భారం పడకుండా ధరలను యథాతథంగా ఉంచినట్లు సమాచారం. ఇక దేశంలో వంట గ్యాస్ ధరలు పెరగడం ప్రజలపై అదనపు ఆర్థిక భారాన్ని మోపుతోంది. గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్ ధర 60 రూపాయలు పెరగడం, కమర్షియల్ సిలిండర్ ధర 115 పెరగటం వల్ల మధ్యతరగతి కుటుంబాలు, చిన్న వ్యాపారులు ఎక్కువగా ప్రభావితమవుతున్నారు. ఉదాహరణకు ఒక కుటుంబం నెలకు ఒక గ్యాస్ సిలిండర్ వినియోగిస్తే సంవత్సరానికి దాదాపు 720 రూపాయలు అదనపు భారం పడే అవకాశం ఉంది. అయితే భవిష్యత్తులో అంతర్జాతీయ పరిస్థితులు మెరుగుపడితే ధరలు తగ్గే అవకాశం ఉన్నప్పటికీ ప్రస్తుతం మాత్రం ప్రజలు పెరిగిన గ్యాస్ ధరల భారాన్ని భరించాల్సిన పరిస్థితి కనిపిస్తోంది.